అది అండి. అయితే వెళ్ళకుండా ఉన్నానని చెప్పేసి నొప్పి అయితే రాకుండా ఉండదు కదా ఫ్రెండ్స్. నొప్పి అయితే అదే సివియర్ గా అంతే కంటిన్యూ అవుతుంది. ఆ నొప్పితో ఏడుస్తూనే నేను నా భర్తనైతే బతిమలాడుకుంటూనే ఉన్నాను, నీకు దండం పెడతా, ఈ నొప్పి నేను తట్టుకోలేను, నేను చచ్చిపోయేలాగున్నాను, ఇన్ని సంవత్సరాలు అలా తట్టుకున్నాను కానీ ఇక నా వల్ల కావట్లేదు, నన్ను ఏదో ఒక హాస్పిటల్ అన్న తీసుకెళ్ళి పెట్టేసేయి ప్లీజ్ అని చెప్పి నేను ఆయన్నైతే బతిమలాడుకుంటూనే ఉండేదాన్నండి. పాపం ఆ మాట అడగటకు కూడా ఏడుస్తూనే అడిగేదాన్నండి ఆ నొప్పి తట్టుకోలేక. ఆయన చెప్పేవాళ్ళు, వద్దమ్మా ఇప్పుడు మళ్ళీ ఆల్రెడీ సగం ఇదయ్యి ఉంది, మళ్ళీ నడుము ఆపరేషన్లు అంటే ఇంకా బాధపడతావు, చూద్దాం ఈ హాస్పిటల్ కాదు ఇంకో హాస్పిటల్ ఎక్కడో ఒక చోట ఏదో ఒక దారి ఉండిద్ది, ఆపరేషన్ చేయించుకోకుండా ఏదో ఒక మార్గం ఉండిద్ది అని చెప్పి ఆయన కొంచెం ధైర్యం చెప్పుకుంటా వచ్చేవాడండి. ఈ నొప్పి టాబ్లెట్స్ ఇలా వాడుతూనే నేను నా ప్రాబ్లం గురించి దీన్ని ఎలా తగ్గించుకోవచ్చు అనేసి ఫోన్లో చాలా సెర్చ్ చేశానండి. ఆల్మోస్ట్ ఆల్ నాకు నడుము నొప్పి నాకు వచ్చిన ప్రాబ్లం గురించి 90% నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేశానండి. ఆ టైంలో ఆ 1 month 2 monthsలో ఆ బెడ్ రెస్ట్లో ఉన్న టైంలో అసలు ఏంటి, ఎందుకు వచ్చింది, ఎలా తగ్గిద్ది, ఎలా కూర్చోవాలి, ఎలా నడవాలి, ఇలాంటివి అంతా సెర్చ్ చేసి అంత నాలెడ్జ్ అయితే నేను గెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఆ చెప్పిన దాన్ని బట్టి నేను కొద్దో గొప్ప ఓన్లీ మెడిసిన్స్ మీద ఆధారపడకూడదు, నా బాడీని నా కంట్రోల్లోకి నేను తెచ్చుకోవాలి అనేసి కూర్చోవటం, లేచి నడవటం అంతా నా ప్రయత్నంగా నేనైతే చేసేదాన్నండి. ఆ టైంలో నేను ఒక యూట్యూబ్ ఛానల్ అయితే ఫాలో అయ్యాను ఫ్రెండ్స్. అది ఒక ఫిజియోథెరపీ ఛానల్. ఆయన చాలా బాగా చెప్తారండి ఈ డిస్క్ ప్రొలాప్స్ గురించి, దానికి వచ్చిన ప్రాబ్లమ్స్, దానికి ఏం చేయాలి ఏం చేయకూడదని బాగా చెప్పేవాళ్ళండి. నేను ఆయన ఛానల్ అయితే ఫాలో అయ్యేదాన్ని ఫ్రెండ్స్. నిజంగా ఆయన చెప్పిన ఎలా పడుకోగలుగుతారు, ఈ ప్రాబ్లంలో ఎలా కూర్చోగలుగుతారు ఏంటి అని చెప్పేసి నేను చేయగలిగిన ప్రయత్నం అంతా ఆ నొప్పిని పళ్ళ కింద పెట్టుకుని నేను ట్రై చేశాను ఫ్రెండ్స్. అయితే ఆయన చెప్పిన దాన్ని నేను ఆ ఫిజియోథెరపీ ఆ ఎక్సర్సైజులు అవి చేస్తుంటే నాకు తేడా తెలిసేదండి, చాలా తేడా తెలిసేది. ఇన్నాళ్ళు నేను హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు వాళ్ళు నాకు ఈ ఫిజియోథెరపీలో ఏవైతే ఎక్సర్సైజులు చేయాలి, ఏవైతే స్ట్రెంథనింగ్ అని ఒకటే మాట చెప్పేవాళ్ళు. ఆ స్ట్రెంథనింగ్ వాళ్ళు చెప్పిన ఎక్సర్సైజులకి ఈ యూట్యూబ్ ఛానల్ ఆయన చెప్పిన ఎక్సర్సైజులకి చాలా తేడా ఉండేదండి. ఇప్పుడు మన ప్రాబ్లం వచ్చిన స్టేజ్ని బట్టి దానికి తగ్గ ఎక్సర్సైజులు అయితే చెప్పాలండి. కానీ నాకు ముందు నుంచి చూపించుకున్న హాస్పిటల్లో అదైతే చెప్పేవాళ్ళు కదండి, దానికి రివర్స్లో ఉండేవి ఎక్సర్సైజులన్నీ. అది నాకు ఎలా అంటే ఓన్గా నాకు నేను ఫేస్ చేసి తెలుసుకున్నాయండి, ఆ బాధ నేను అనుభవించి తెలుసుకున్నాయి. ఇప్పుడు డిస్క్ ప్రొలాప్స్ టైంలో అంటే ఏంటండి, డిస్క్ ఇలా బయటకు వచ్చేయటమే కదా, ఆ టైంలో ఇలా ముందుకు బెండ్ అయితే ఇది ఇంకా బయటకు వచ్చేస్తుంది కదా. కానీ వాళ్ళు నాకు చెప్పింది ఇలా ముందుకు బెండ్ అయ్యే ఎక్సర్సైజ్లే చెప్పేవాళ్ళండి హాస్పిటల్స్లో. నాకు తెలియదు కదా ఆ టైంలో, నాకు ఏం తెలిసేది కాదు, అందుకని వాళ్ళు చెప్పింది చేస్తుంటే నా నొప్పి ఇంకా ఎక్కువ అయ్యేది నాకు. ఆ తర్వాత నేను ఈ బెడ్ రెస్ట్లో ఉన్న టైంలో, నేను ఈ నాలెడ్జ్ గెయిన్ చేసుకునే టైంలో నేను ఆ సార్ నాకు బై లక్కీగా ఆ ఛానల్ నా కంట్లో పడిందండి. నాకు అప్పుడు తెలిసింది ఇలా చేయకూడదు, మనం అది యాక్టివ్ స్టేజ్లో ఉన్నప్పుడు డిస్క్ ప్రొలాప్స్ అనేది మనం దానికి ఆపోజిట్లో చేయాలి అని తెలిసిందండి. నేను ఆపోజిట్లో చేస్తుంటే నాకైతే తేడా తెలిసేదండి, నొప్పి అంత విపరీతంగా ఉండేది కాదు, కొంచెం రిలాక్స్గా పడుకోగలిగేదాన్ని, లేచి ఒక 10 నిమిషాలు కూర్చోగలిగేదాన్ని అండి, అలా ఉండేది. అయితే ఇలా నా ప్రయత్నం నేను చేసుకుంటూనే ఇప్పుడు ఈ హాస్పిటల్కి వెళ్ళటం ఆపేసిన ఒక వారం రోజుల్లోనే మేము నిర్ణయం తీసుకున్నామండి, ఏంటి ఆయుర్వేద తీసుకోవాలని, ఆయుర్వేద హాస్పిటల్కి వెళ్ళాలని. ఆయుర్వేదాలో కొద్దిగా ఇంతకు ముందు కూడా ఆయుర్వేద హాస్పిటల్ గురించి మాకు తెలుసు, కానీ మేము ఎందుకు లైట్ తీసుకున్నామంటే నడుము నొప్పి అంటే అందరికీ సహజంగా వచ్చేదే కదా, అందరికి ఉండేదే కదా, మనం దానికే అంత పెద్ద పెద్ద కఠిన పథ్యాలు చేసి అంత గడ్డు మందులు వాడి అంత స్ట్రిక్ట్గా ఫాలో అవ్వాలా అని లైట్ తీసుకున్నానండి. నేను చేసిన మిస్టేక్ అయితే అదే. అయితే ఇప్పుడు ప్రాబ్లం అయితే సివియర్ అయిపోయింది కదా, నా చేయి దాటిపోయింది కదా, వెళ్ళక తప్పని పరిస్థితి. ఇన్ని వాడు చూసాం, ఇదే ఆపరేషన్ చేయాలంటున్నారు, దానికి వెళ్ళి ఏం ఉపయోగం, మా వారు చెప్తుంటే దానికి వెళ్ళి ఏం ఉపయోగం అని నేను అడిగాను. ఇంకా ఆయన అన్నారు, సరే ఇంత బాధపడ్డావు, ఇంకొక నెల రోజులు కష్టపడి ఇంకొక నెల రోజులు ఈ మెడిసిన్ కూడా వాడి చూద్దాం, ఆల్రెడీ 2-3 వాడేసాము, మనం చేయగలిగిన ప్రయత్నాలన్నీ చేసేసాం, ఇది కూడా లాస్ట్ ప్రయత్నంగా చేద్దాం, ఇంకొక నెల రోజులు ఓపిక పట్టు, ఓర్చుకో బాధ అనేసి. సరే ఏం చేద్దాం, వాళ్ళ మీద హోప్, నాకు ఇంకో ఆప్షన్ లేదు,
వెళ్ళాల్సింది. ఒప్పుకున్నాను, సరే వాడతానని వెళ్ళానండి. నేను వేరే హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నాము. వేరే మాకు తెలిసిన ఆయుర్వేద హాస్పిటల్ వేరే, దానికోసం అని మేము వెతుకుతున్నాం. మాకు తెలియదు ఎక్కడని కూడా. దానికోసం అని వెతుకుతుంటే ఇంకొక హాస్పిటల్ మా కంట్లో పడిందండి. మేము వేరే వాళ్ళని అడిగాం ఆ హాస్పిటల్కి రూట్ ఎక్కడ అని అడిగితే న్యాచురల్ కోసం, యాక్చువల్లీ మేము న్యాచురల్స్ హాస్పిటల్ కోసం వెతుకుతున్నాము. అది వెతుకుతూ అక్కడికి వెళ్ళి వేరే వాళ్ళని మేము దారి అడిగితే వాళ్ళు మాకు వేరే హాస్పిటల్కి రూట్ చూపించారండి. అది ఒక గవర్నమెంట్ లింక్డ్ ఆయుర్వేద హాస్పిటల్ అనమాట. మాకు ఆ హాస్పిటల్కి దారి దొరికిందండి. సరే, అదైనా హాస్పిటలే ఇదైనా హాస్పిటలే, ఏ పుట్టలో ఏ బాగుందో ఒకసారి ట్రై చేసి చూద్దాం అనేసి అక్కడికైతే వెళ్ళామండి. రిపోర్ట్స్ అన్నీ చూపించాము. ఆ మేడం గారు ఈ రిపోర్ట్స్ అన్నీ చూసారండి. చూసి ప్రాబ్లం అయితే అక్కడ ఒక లేడీ డాక్టర్గా నాకు ఇది చూసేదండి, ఆ లేడీ డాక్టర్ దొరికారు. ఇక ఆ మేడం ఈ రిపోర్ట్స్ అన్నీ చూసి ప్రాబ్లం చాలా సివియర్గా ఉందమ్మా, తగ్గిద్దని అయితే నేను చెప్పలేను, కానీ ప్రయత్నం చేద్దాము అని చెప్పారు. నాకు ఎక్కడో చిన్న హోప్ అనిపించిందండి ఆ మాట. ప్రాబ్లం తగ్గించడానికి ప్రయత్నం చేస్తాం అన్నమాట హోప్గా అనిపించింది నాకు. అందుకని సరే అని చెప్పి నేను అక్కడ మెడిసిన్ వాడతాకి ఓకే అయ్యానండి, అగ్రి అయ్యాను. అయితే నాకు ఒక నెల రోజులు మెడిసిన్ కోర్స్ రాసిచ్చారండి. అది ఒక పూటకు వచ్చేసి ఒక 12 బిళ్ళలు 15 బిళ్ళలు మింగాలన్నమాట ఒక పూటకి. అంటే మనకి ఉదయం మధ్యాహ్నం సాయంత్రం ఉంటుంది కదా, ఈ ఉదయం 15 బిళ్ళలు, మధ్యాహ్నం 15 బిళ్ళలు, రాత్రి 15 బిళ్ళలు అట్లా మింగాలన్నమాట. అగ్రి అయ్యాను, వేసుకున్నాను, తీసుకొచ్చుకున్నాను టాబ్లెట్స్. అయితే నెల రోజుల కోర్సు తీసుకొచ్చుకున్నానండి. ఆ టాబ్లెట్స్ వాడుతున్నాను. వాడుతూ కూడా నొప్పి ఏమీ తగ్గలేదండి బాబు, మీరు నమ్మరు. ఆ నెల రోజులు కోర్సు ఇస్తే నెల రోజులు నేను ఏడ్చుకుంటూనే బిళ్ళలు మింగాను అనమాట. నొప్పి తట్టుకోలేక ఏడ్చుకుంటూనే బిళ్ళలు మింగాను. కానీ మీరు నమ్మండి, నెల రోజుల తర్వాత తక్కువ 90% నొప్పి తగ్గిపోయిందండి. నెల రోజుల బిళ్ళలు నేను వాడేసిన తర్వాత, లాస్ట్ నెల రోజు 30వ బిళ్ళ వేసుకున్న తర్వాత నాకు 90% నొప్పి పోయింది. అసలు నా మొహంలో అప్పటిదాకా ఆ నొప్పికి నా మొహం పీక్కుపోయి నేను పైకి లేక ఏ స్టేజ్లో ఉన్నానో, ఆ 30వ రోజున నా మొహంలో గ్లో కూడా వచ్చేసింది అనమాట. అంత చేంజ్ నేను అస్సలు నమ్మలేకపోయాను అనమాట. ఇంత చేంజా నమ్మలేకపోయాను. ఎంతైనా పురాతన వైద్యం కదండి, కొంచెం కష్టపడి వాడినా కూడా ఫలితం అయితే ఉండిద్ది అనిపించింది. కానీ అండి, ఈ బిళ్ళలు వాడుతుంటే నా నొప్పి డబల్ అయింది. ఆ డబల్ అయిన నొప్పిని నేను ఆ నెల రోజులు భరించాను. డబల్ అవుతుందంట అని కూడా చెప్పారు నాకు. ఆ డబల్ అయిన నొప్పిని భరించాను. ఎట్లా అంటే నాకు ఆపరేషన్ బాధ నాకు కొద్దిగా తెలుసు కదా, అది మంట, విపరీతమైన మంటలు పుట్టేది అనమాట. నడువులో తిమ్మిరెక్కిపోయేది, నొప్పి పుట్టేది. అది అసలు ఎంత భయంకరమైన బాధ అంటే అది ఈ కాలంతా షాక్ కొట్టేసేది, బాగా షాక్ కొట్టేది. చాలా విపరీతం అయిపోయింది. ఇప్పటి వరకు నేను పడుతున్న బాధ, ఆ నొప్పి ఏడ్చుకుంటూ ఈ బిళ్ళలు వాడుతున్నది ఒక ఎత్తు అయితే, ఈ ఆయుర్వేద టాబ్లెట్స్ వాడుతూ పడ్డ నొప్పి రెండింతలు అనమాట, డబుల్ అయింది. అంత డబుల్ అయిన నొప్పి 30వ రోజుకి చాలా వరకు ఒక 80-90% అయితే తగ్గిందండి. అయితే ఈ నెల రోజులు నాకు ఆ డాక్టర్ చెప్పిన ఇదేంటంటే ఆయిల్స్ ఏవో రాసిచ్చారండి. వాటితో కంపల్సరీ వేడి కాపడం అయితే పెట్టించుకోమన్నారు నడుము మీద నుంచి కాలుకి మొత్తం అంతా. మీకు ఇక్కడ అవకాశం ఉందా లేదా ఇంటి దగ్గర అని 1కి 100 సార్లు అడిగారండి. అవకాశం లేకపోయినా నేను హెల్ప్ చేస్తాను, నేను చేస్తాను మేడం అని మా వారైతే చెప్పారండి. అలాగే ఆ నెల రోజులు నాకు కాపడం అయితే పెట్టేవాళ్ళండి, వేడి పెట్టేవాళ్ళు. ఆ నెల రోజుల తర్వాత అడ్మిట్ అవ్వాలని చెప్పారండి. అడ్మిట్ అవ్వాలంటే ఇంకొక బాధ. ఇప్పుడు నేను ఇంత బాధ ఫేస్ చేస్తుంటేనే నాకు వచ్చి చూసేవాళ్ళు చేసేవాళ్ళు లేరు. నేను వెళ్ళిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయి కూర్చుంటే, ఇప్పుడు నాకు తోడు మనిషి లేకపోతే నన్ను అడ్మిట్ చేసుకొని అంటుంది ఒక పక్కన ఆ మేడం గారేమో. ఇప్పుడు ఈయన వింటే నా హస్బెండే నా వెంట ఉండాలి. నా పిల్లలు చిన్న పిల్లలు ఎలా వండుకుంటారు, ఎలా తింటారు రోజంతా? ప్లస్ వచ్చేది మేమేమో రెంట్ కొంచెం తక్కువగా ఉంటుంది కదా అని చెప్పి కొంచెం దూరంగా వచ్చి ఉంటున్నాము. ఇంటికి చుట్టుపక్కల మేము వచ్చిన కొత్తలో ఇళ్ళు అయితే ఉండేవి కదండి. ఇప్పుడైతే పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ వచ్చినాయి. కానీ ఆ టైంలో పిల్లలు ఇద్దరే చిన్న పిల్లలు ఎలా ఉంటారు అని చెప్పి అదొక ఆలోచన. ఇప్పుడు ఇంటి దగ్గర పిల్లల్ని ఎవరు చూసుకుంటారు, ఎవరు ఉంటారు అన్న ఆలోచన లేకుండా ఉంటేనే కదా ప్రశాంతంగా హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకోగలిగేది.
కానీ అది ఒక పీకులాట అనమాట. ఆ టైంలో నా తమ్ముడు నాకు చాలా హెల్ప్ చేశాడండి. వాడికి కొత్తగా పెళ్ళై ఉంది, ఒక 3-4 నెలల వయసున్న చిన్న బాబేనండి. అందుకని నేను వాడిని అయితే అడగొద్దు అనుకున్నాను. వాళ్ళు కొత్తగా పెళ్ళైన పిల్లలు ప్లస్ చిన్న బాబుతో మళ్ళీ నా ఇద్దరు పిల్లలను చూసుకోవాలంటే ఎలాగో అని చెప్పేసి నేను వాళ్ళని అడగలేదు. కానీ వాడే ఏంటమ్మా ఒక మాట ఇట్లా అడ్మిట్ అవ్వమన్నారని ఒక్క మాట నాకు చెప్తే నేను రానా అని చెప్పి వాడు వచ్చి ఉన్నాడండి. ఆ టైంలో నా మరదలు కూడా నాకు చాలా హెల్ప్ చేసిందండి. పసిబాబుని చూసుకుంటూ నా ఇద్దరు పిల్లల్ని చూసుకుంటూ పాపం 1 మంత్ అయితే ఇక్కడికి వచ్చారండి. నా పిల్లల్ని అక్కడ పంపిద్దామంటే నా పిల్లలకి ఇక్కడ స్కూల్ దగ్గర అయిపోయింది. వాళ్ళని సెలవు తీసుకుని పంపించడానికి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక నేను టెన్షన్ పడే టైంలో నా తమ్ముడు నా మరదలు ఇక్కడికి వచ్చి మా ఇంటి దగ్గర ఉన్నారండి నా పిల్లలకు తోడుగా. నేను నా హస్బెండ్ హాస్పిటల్లో ఉన్నామండి. నేను అక్కడ అడ్మిట్ అయ్యాను కదా, ఆ నెల రోజుల పాటు ఏవేవో ఆయిల్ ట్రీట్మెంట్స్ చేశారండి. ఆయిల్ ట్రీట్మెంట్స్ చేశారు, అదేంటో హీట్ పెట్టేవాళ్ళు బాడీకి చేశారు. పర్వాలేదండి, చాలా చాలా బాగా చూసారండి వాళ్ళు. కానీ వాళ్ళు చెప్పిన పచ్చం మనం గట్టిగా చేస్తే మాత్రం చాలా వరకు నొప్పి మనకి రాకుండా ఉంటుందండి. ఎందుకంటే దానికి నేనే సాక్ష్యం. వాళ్ళు చెప్పింది పడుకోవాలి, కానీ కింద పక్క ఏమి ఉండకూడదు, తల దగ్గర దిండు ఉండకూడదు, ఏం ఉండకూడదు. ఇలా చెక్క ఉంటే చెక్క పైన పడుకోవాలి. కనీసం మనకి ఇట్లా పడుకుని తిమ్మిరెక్కిపోయి ఇలా పక్కకు తిరగాలన్నా కూడా నువ్వు తిరగకూడదు, ఇట్లానే పడుకోవాలి అని చెప్పేవాళ్ళు. అట్లానే పడుకునేదాన్ని. కానీ తిరగకుండా ఉండలేం కదండి, మరీ ఒకేలా పడుకోలేం కదా. అట్లా కొద్దో గొప్ప అప్పుడప్పుడు తిరుగుతూ ఓకే అయితే చేసుకొచ్చానండి. వాళ్ళు చెప్పిన 100% పథ్యం, 100% రెస్ట్రిక్షన్స్ నాకు చెప్తే నేను 70% అయితే ఫాలో అయ్యాను ఫ్రెండ్స్. ఆ 70% ఫాలో అవుతూనే నేను ఈ మెడిసిన్స్ అయితే కంటిన్యూ చేశానండి. తర్వాత ఒక నెల రోజులు హాస్పిటల్లో అడ్మిట్ అయిన తర్వాత పర్వాలండి, నెల రోజుల తర్వాత డిశ్చార్జ్ చేశారు. వచ్చాను, కానీ నడుము నొప్పి అయితే కొంచెం తగ్గింది. కానీ ఈ సయాటికా అయితే, ఈ కరెంట్ షాక్ కొట్టే ఇదైతే నాకు తగ్గలేదండి. ఆ కరెంట్ షాక్ అలానే కొడుతూ ఉండేది. అలా ఒక 1 మంత్ పాటు కంటిన్యూ అయిందండి. 1 మంత్ పాటు అలానే కరెంట్ షాక్ కొడుతూ ఉండేది. 1 మంత్ తర్వాత మెల్లమెల్లగా తగ్గింది అనమాట. అయితే అలా నేను మెడిసిన్స్ ఒక 7 మంత్స్ వరకు నాకు కోర్స్ నడిచిందండి. నన్ను 2 ఇయర్స్ పాటు వాడమన్నారు కోర్స్. అయితే 2 ఇయర్స్ నేను వాడలేకపోయాను. అది నా తప్పేనండి. ఎందుకంటే ఒక 7 మంత్స్ వాడిన తర్వాత నాకు ఈ ఆయుర్వేద వల్ల, దానివల్ల అని నేను చెప్పను, మరి నాకు వచ్చిన ప్రాబ్లం వల్ల కానీ ఏదన్నా కానీ పీసీఓడి వచ్చిందండి. ఈ మేడము నాకు ఈ నడుము నొప్పి బిళ్ళలు ఇస్తూనే మళ్ళీ ఆ బిళ్ళలు కూడా కంటిన్యూ చేయమన్నారండి. ఇప్పటికే ఈ 12-15 బిళ్ళలు దీనికోసం వాడుతున్నాను కదా, మళ్ళీ ఆ బిళ్ళలు కూడా కలిపి నేను వాడలేక ఒక 7 మంత్స్ అయితే నేను ఇవే కంటిన్యూ చేసి ఆపానండి. ఆ తర్వాత నేను మళ్ళీ నొప్పి వచ్చినప్పుడు మాత్రం నా దగ్గర ఉన్న ఆ ఆయుర్వేదలోనే నొప్పి బిళ్ళ ఉంటే అదే వేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అంతే. మళ్ళీ ఆ తర్వాత ఇప్పటికీ ఇదంతా జరిగి 3 సంవత్సరాలు అవుతుందండి. ఈ 3 సంవత్సరాల నుంచి నేను మళ్ళీ హాస్పిటల్కి అయితే వెళ్ళలేదండి. ఉన్న బిళ్ళ అయితే వేసుకుంటున్నా. ఎప్పుడన్నా బాగా ఇబ్బందిగా ఉంది అనిపిస్తే నేను బిళ్ళ వేసుకున్నా. అయితే ఆ బిళ్ళలు ఆపినప్పటి నుంచి నేను తీసుకుంటున్న జాగ్రత్తలు మీకు చెప్తాను ఫ్రెండ్స్. కింద కూర్చోలేనండి. ఈ కాలు అనేది ఇలా మడతకైతే రాదు. చూస్తున్నారు కదా, ఇది అరుగు. ఈ ఒక హాఫ్ ఎంత ఉంటుందండి హైట్, ఇంతవరకు హైట్ లో కూర్చోగలుగుతాను. కాలు ఇలా మడతేసి కూర్చోలేను, బెండ్ అవ్వలేనండి. పొద్దున్నే అసలే వంగలేను. పొద్దున్నే వంగటానికి చాలా ప్రాబ్లం ఉంటుందండి. అందుకని పొద్దున్నే వంగే పనులు అయితే మానేశానండి. తర్వాత కింద కూర్చోవటం కూడా వదిలేశానండి. ఇంత హైట్ ఉన్న దగ్గర మాత్రం కూర్చోగలుగుతాను. చైర్లో కూర్చుంటాను, లేదంటే మన అరుగు మీద కూర్చోగలుగుతాను. కాళ్ళు కిందకు ఉండేలాగా చూసి అట్లా కూర్చోగలుగుతాను ఫ్రెండ్స్. పడుకునేటప్పుడు వీలున్నంత వరకు దిండు లేకుండా పడుకుంటాకే ప్రయత్నిస్తానండి. రోజు మొత్తంలో 1 గంట పని చేసుకుంటే ఒక అరగంటన్నా నడుముకి రెస్ట్ ఇవ్వటానికే ట్రై చేస్తున్నానండి. ఇలా నేను ఈ 3 సంవత్సరాల నుంచి ప్రయత్నం అయితే చేసుకుంటూ వస్తున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా నాకులాగా ఇబ్బంది పడే వాళ్ళైతే, నాకులాగా నేను మొదట్లో చేసిన మిస్టేక్స్ అయితే మీరు చేయొద్దండి. అస్సలు నెగ్లెక్ట్గా ఉండొద్దు. ప్రాబ్లం చాలా సివియర్ అయిపోతుందండి. ఎందుకంటే నా వాష్రూమ్ కూడా నా కంట్రోల్లో లేకుండా బాధపడ్డానండి నేను 1 మంత్ అయితే. దయచేసి మీరు అలాంటి పరిస్థితి అయితే తెచ్చుకోవద్దు ఫ్రెండ్స్. నేను చేసింది విన్నారు కదా, ఇందులో మీకు ఏమన్నా నాలెడ్జ్ దొరికింది అనుకుంటే, మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ యూజ్ అయ్యింది అనుకుంటే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియో గురించి మీకు ఏమన్నా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను తప్పకుండా మీకు అయితే రిప్లై చేస్తాను ఫ్రెండ్స్. నచ్చిందా వీడియో? మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మన వీడియోని లైక్ చేయండి.